హాయ్, ట్రిగ్నోమెట్రీ అంటే భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో కంప్లీట్ గా అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ఎందుకు, ఎలా, ఎవ్రీథింగ్ నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మిడిల్ లో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే ఈ చాప్టర్ లో కంప్లీట్ గా మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సెకండ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఓకే, అంటే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. అయితే ఈ కాన్సెప్ట్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ is a study of a relation between the sides and angles of a triangle. అంటే మనకి ట్రయాంగిల్స్ లో సైడ్స్ యాంగిల్స్ ఉంటాయన్న విషయం తెలుసు కదా. ఆ రెండింటికి ఉన్న రిలేషన్ గురించి డిస్కస్ చేసుకునే టాపిక్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకునే ట్రయాంగిల్ ఏంటమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వన్ ఆఫ్ ద యాంగిల్ ఇస్ 90 degrees. ఓకే, ఇక్కడ మనకి 90 degrees ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా? ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నది ఏదైతే ఉందో ఆ సైడ్ నే మనం హైపోథీనియస్ అని చెప్పి చెప్తాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఈ 2 sides తెలుసు. ఒకటి ఆపోజిట్ సైడ్ అని తెలుసు అండ్ ఇంకొకటి ఎడ్జసెంట్ సైడ్ అని కూడా తెలుసు. ఈ ఆపోజిట్ ఎడ్జసెంట్ అన్నది ఈ 2 కేసెస్ లో ఎక్కడ వస్తాయో అన్నది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే మెయిన్ బేసిక్ పాయింట్. అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనం తీసుకునే యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ ని థీటా అనుకుందాం అనుకోండి. ఇక్కడ మనకున్న యాంగిల్ ని థీటా అనుకుంటే ఈ యాంగిల్ థీటాకి ఆపోజిట్ కి ఉన్న సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ సైడ్ అని చెప్పి చెప్తాం. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఎంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఫిగర్ ని ఐడెంటిఫై చేయడమే మెయిన్ ట్రిగ్నోమెట్రీలో. ఓకేనా? ఫర్ సపోజ్ ఇదే ఫిగర్ మీకు ఈ విధంగా ఇచ్చారనుకోండి. ఇక్కడ మనకి తెలుసు 90 degrees. ఎప్పుడు కూడా మీరు ఇదే స్టెప్ ఫాలో అవ్వండి. 90 degrees ఇక్కడ యాంగిల్ ఉంది. సో దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోథీనియస్. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏమనుకోవాలి అంటే యాంగిల్ థీటా ఎక్కడ ఉంది అన్నది మీరు మైండ్ లో క్వశ్చన్ చేసుకోవాలి. ఓకేనా? సో యాంగిల్ థీటా ఫర్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి. ఈ థీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఈ సైడ్ కాబట్టి ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మిగిలింది ఏదైతే ఉందో అది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ బేసిక్ పాయింట్ అన్నది అర్థం చేసుకోలేనప్పుడు మాత్రమే మీకు ట్రిగ్నోమెట్రీ అన్నది భయపెడుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకేనా? ఆ రేషియోస్ ఏంటి అంటే మనకున్న సైడ్స్ యొక్క రేషియోస్. ఇప్పుడు ఈ కేసులో నేను ఈ 2 sides ని రేషియో తీసుకున్నాను అనుకోండి. అంటే ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోథీనియస్ ఒక రేషియో అవుతుంది. అదే విధంగా ఈ 2 sides కి రేషియో తీసుకున్నాను అనుకోండి. ఏమవుతుంది? ఎడ్జసెంట్ బై హైపోథీనియస్. అండ్ థర్డ్ వన్ ఈ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. ఆపోజిట్ బై హైపోథీనియస్ ఉన్న రేషియోని సైన్ థీటా అని చెప్పి చెప్తాం. ఎడ్జసెంట్ బై హైపోథీనియస్ అన్న దాన్ని కాస్ థీటా అని చెప్పి చెప్తాం. అదే విధంగా ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఉన్న రేషియోని మనం ఏం చెప్తాం? టాన్ థీటా అని చెప్తాం. ఇక్కడ టాన్ ఏమవుతుంది? సైన్ థీటాలో ఉన్న న్యూమరేటర్ డివైడెడ్ బై కాస్ థీటాలో ఉన్న న్యూమరేటర్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ 2 రేషియోస్ ని డివైడ్ చేసినప్పుడు వచ్చే రేషియోయే మనకి టాన్ థీటా అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనం టాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని చెప్పి నోట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? డైరెక్ట్ గా రేషియో ఫార్ములా అడిగితే ఇది తీసుకోవచ్చు. ఓకే, యాంగిల్స్ ని కంపేర్ చేస్తూ చెప్పమంటే ఈ విధంగా తీసుకోవచ్చు టాన్ ని. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. సైన్ థీటాకి మీరు 2 గుర్తు పెట్టుకోండి. ఒకటి ఆల్ఫాబెట్ O గుర్తు పెట్టుకోండి, నెంబర్ 0 గుర్తు పెట్టుకోండి. ఈ 2 ఒకేలా ఉంటాయి కదా. ఎందుకు మేడం అంటే ఇక్కడ చూడండి, సైన్ థీటా దగ్గర కనుక మీరు ఎడ్జసెంట్ బై హైపోథీనియసా ఆపోజిట్ బై హైపోథీనియసా లేదు హైపోథీనియస్ బై ఆపోజిటా లేకపోతే ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఎప్పుడైతే సైన్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారో అదే కన్ఫ్యూజన్ మిగతా వాటన్నిటికీ క్యారీ అవుతుంది. అవునా కాదా? ఓకేనా? సో అందుకని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో సైన్ థీటాకి O అనే దాన్ని గుర్తు పెట్టుకోండి. సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోథీనియస్ అనే విషయం మర్చిపోరు. ఓకే, ఎప్పుడైతే ఇది ఆపోజిట్ బై హైపోథీనియస్ అవుతుందో ఆబ్వియస్ గా కాస్ ఎడ్జసెంట్ బై హైపోథీనియస్ అవుతుంది. నో డౌట్. సో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా రేషియోస్ ఇవే కదమ్మా. వీటితో పాటు కొసికెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా అన్నది కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ థీటా అండ్ కొసికెన్ థీటా ఆర్ ఇన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్.
cos theta secant theta కూడా multiplicate inverse to each other and tan theta and cot theta is also inverse to each other. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సైన్ ఏదైతే తీసుకున్నామో రేషియో దానికి రివర్స్ మనకి కొసికెంట్ అవుతుంది అనమాట. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అవుతుంది కొసికెంట్. ఓకేనా. సీకెంట్ కూడా కాస్ కి ఆపోజిట్ కాబట్టి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ వస్తుంది. అదే విధంగా tan కి కాట్ ఆపోజిట్ కాబట్టి tan కి ఏదైతే ఉందో అది రివర్స్ లో వస్తుంది. ఓకేనా. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఈ రేషియోస్ ని మనం ఎలా ఫార్మ్ చేసాం అన్నది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ కేసులో మనం ఏం చెప్తున్నామమ్మా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అని చెప్తున్నాం కదా. ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ ఏంటి అంటే మనం టీటా అనుకుంటే యాంగిల్ ని మనం తీసుకునే స్పెసిఫిక్ యాంగిల్స్ ఏంటి అంటే 0 degrees, ఓకే, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఓకేనా. అయితే ఈ స్పెసిఫిక్ యాంగిల్స్ దగ్గర సైన్ టీటా ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, సైన్ కి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ టేబుల్ కూడా మీరు సైన్ కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది నేను మీకు ఇక్కడ చెప్తాను. ఓకేనా. ఇక్కడ సైన్ థీటా యాంగిల్స్ కి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు పెన్సిల్ తీసుకొని ఇక్కడ ఉన్న యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ కి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఓకే. ఇక్కడ 0 కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను సైన్ అంటే 0 గుర్తుపెట్టుకోమని ఈ కేసులోనే. ఓకేనా. పెన్సిల్ తీసుకొని దీన్ని కౌంట్ చేయండి. 0 degrees ని 0 అని, 1 అని, 2 అని, 3 అని, 4 అని. సో ఇప్పుడు మనకి సైన్ థీటా సైన్ 0 degrees ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నది ఏంటి 0 కదా, √0/2 అన్నమాట. ఓకే. సో 0 ఎనీ నెంబర్ ఏమవుతుంది 0 కాబట్టి దీని వాల్యూ మనకి ఇక్కడ 0. సింపుల్. ఓకే. నెక్స్ట్ సైన్ 30 degrees అంటే పైన ఏముంది ఇక్కడ నెంబరింగ్ 30 degrees కి నెంబరింగ్ ఏమి ఇచ్చాం 1 కదా. సో √1/2 అన్నమాట. ఓకే. √1/2 అంటే √1 అంటే 1 కదమ్మా. సో అది 1/2 అన్నమాట. ఓకే. సింపుల్. నా 45 degrees కి ఇదేంటమ్మా 2 కదా, ఇక్కడ నెంబరింగ్ ఏముంది 2 కదా. సో √2/2 తీసుకోండి. సో √2/2 అంటే ఇక్కడ ఉన్న 2 ని నేను √2 × √2 కింద నోట్ చేసుకున్నాను. అప్పుడేమవుతుంది √2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్ గా ఏముంటుంది 1/√2 ఉంటుంది అనమాట. 1/√2. ఇప్పుడు 60 degrees కి నెంబరింగ్ ఏమి ఇచ్చుకున్నాం మనం 3 కదా. సో సింపుల్ గా మన ఆన్సర్ ఏంటి √3/2 అంతే. ఓకే. అండ్ లాస్ట్ నెంబరింగ్ ఏంటి 4 కదా. సో √4/2. √4 అంటే ఏంటమ్మా మనకి 2నే కదా. సో 2 తీసుకుంటే 2/2 ఏమవుతుంది 1. సో ఫైనల్లీ మన ఆన్సర్ ఏంటి ఇక్కడ 1. సో సైన్ 90 ఏమో 1 అన్నమాట. చూసారా సింపుల్ గా సైన్ వాల్యూస్ వచ్చేసాయి. ఓకే. సో అందుకనే సైన్ 0 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మేడం అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ వాల్యూ 1 వస్తుందా 0 వస్తుందా అన్న దగ్గరే కన్ఫ్యూజ్ అయిపోతారు. సైన్ 0 degrees 0 అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తాయి. ఓకే. సో నౌ ఫర్గెట్ అబౌట్ దిస్. ఇంకా దీని గురించి మర్చిపోండి. ఓకే. ఇప్పుడు కాస్ థీటా ఏమవుతుంది అంటే దీనికి రివర్స్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఉన్న 1 ఇక్కడ తీసుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి, ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది అండ్ ఫైనల్లీ ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది అంతే. నెక్స్ట్ tan ఏమవుతుంది, tan థీటా ఎప్పుడు నేను మీకు చెప్పాను న్యూమరేటర్స్. ఓకే. వాటి న్యూమరేటర్సే రేషియోస్ అవుతున్నాయి కాబట్టి దీనికి ఉన్న న్యూమరేటర్ ఏంటమ్మా 0 అంటే 0/1 అంటే 0 కదా. దీనికి ఉన్న న్యూమరేటర్ 0, దీనికి ఉన్న న్యూమరేటర్ 1 అంటే 0/1 0 ఎనీ నెంబర్ 0 కాబట్టి దీని వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ 1, ఇక్కడ న్యూమరేటర్ √3. సో దీని ఆన్సర్ ఏంటి, సో దీని ఆన్సర్ ఏంటి 1/√3. ఇక్కడ న్యూమరేటర్ 1, ఇక్కడ న్యూమరేటర్ 1. సో సింపుల్ గా ఆన్సర్ 1. ఇక్కడ న్యూమరేటర్ √3, ఇక్కడ 1 అంటే √3/1 అంటే √3. ఇక్కడ 1, ఇక్కడ 0. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అంతే కదా. 0 డినామినేటర్ లో ఎప్పుడు కూడా ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు ఇదే విధంగా కొసికెంట్ థీటా ఏమవుతుంది సైన్ కి రివర్స్ అనుకున్నాం కదా. అంటే ఇది 1/2 అయితే అది రివర్స్ 2/1 అవుతుంది. దీనికి రివర్స్ 2/1 అవుతుంది అంటే 2 అన్నమాట. ఓకే. అండ్ అదే విధంగా దీనికి రివర్స్ ఏమవుతుంది √2. √2/1 అంటే √2. దీనికి రివర్స్ ఏమవుతుంది 2/√3 అంటే దీని వాల్యూ 2/√3. దీని రివర్స్ ఏమవుతుంది 1/1 is 1 అంటే ఇది 1 అవుతుంది. ఇదే విధంగా మీరు సీకెంట్ కి కాట్ కి కూడా అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియో టేబుల్ అన్నది మీకు
ఐడెంటిఫై అయిపోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ సైన్ థీటాకి మనం ట్రిక్ అప్లై చేసాం చూసారా, అదే విధంగా మిగతా వాటికి కూడా ట్రిక్ అప్లై చేసి ఈజీగా ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలా అన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచానమ్మా. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కావాలి అనుకుంటే అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ విల్ సీ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ఫస్ట్ మనకున్న ఐడెంటిటీ ఏంటమ్మా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడెంటిటీస్ ఎలా వచ్చాయి అన్నది మనం చూద్దాం. ఓకేనా? ట్రిగ్నోమెట్రీలో మనం తీసుకునేవి ఏంటమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees తీసుకున్నప్పుడు మనకి పైథాగరస్ థీరం అనేది గుర్తు రావాలి. ఓకే, పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది అంటే హైపోథెసిస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అయితే ఈ కేసులో మనం తీసుకునే సైడ్స్ ఏమిటమ్మా, ఒకటి ఆపోజిట్ ఒకటి అడ్జసెంట్ కదా. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా హైపోథెసిస్ స్క్వేర్ తో డివైడ్ చేసుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుందమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది 1 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ఓకే, అయితే దట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే మనకి ఏంటి, సైనే కదా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఐడెంటిటీ అన్నది వచ్చిందన్నమాట. ఓకేనా? అదే విధంగా ఆపోజిట్ స్క్వేర్ తో డివైడ్ చేసుకుంటే ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇంకొక సైడ్ ఏముందమ్మా, అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ స్క్వేర్ తో కూడా డివైడ్ చేసుకుని ఇదే విధంగా మనం ప్రొసీడ్ అయితే మనకి థర్డ్ ఐడెంటిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ కేసులో ఒక ఐడెంటిటీ, ఈ కేసులో ఇంకొక ఐడెంటిటీ, అండ్ ఈ సైడ్ కేసులో ఇంకొక ఐడెంటిటీ పైథాగరస్ థీరం ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ మనకున్న 3 sides కి కూడా మనకి 3 ఐడెంటిటీస్ వస్తున్నాయి. ఓకే, సో అందులో ఫస్ట్ ఐడెంటిటీ అన్నది మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా వచ్చింది. ఇదే ఐడెంటిటీ ఒక 2 విధాలుగా మనం యూజ్ చేసుకుంటాం. అది ఎలా అంటే మనకు ఓన్లీ సైన్ స్క్వేర్ థీటా కావాలనుకోండి. ఓకేనా? అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంటే కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్తుంది కదా. సో అప్పుడు మనకి ఫామ్ ఎలా అయిపోతుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అవునా కాదా? ఓకేనా? అదే విధంగా దీని నుంచి ఇంకొక కేసు కూడా ఉంటుంది. అదేంటి అంటే సైన్ స్క్వేర్ అటువైపు పంపించి కాస్ స్క్వేర్ ని వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? అప్పుడు అదేమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది, సైన్ స్క్వేర్ అటువైపు వెళ్ళిపోతుంది, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? అదే విధంగా మనకి సెకండ్ ఐడెంటిటీ ఏమవుతుందమ్మా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ ఐడెంటిటీ ఏంటంటే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ ఫస్ట్ ఐడెంటిటీ నుంచి మనం ఈ 2 ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేసుకున్నామో అదే విధంగా ఈ 2 ఐడెంటిటీస్ నుంచి కూడా 2 ఫార్ములాస్ డిరైవ్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. ఇది నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. 1-2 సార్లు ఈ వీడియోని మీరు చూడండి. ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రీ అంటే అస్సలు మర్చిపోరు. మోర్ ఓవర్ ఇది మీకు ఫేవరెట్ చాప్టర్ కూడా అయిపోతుంది. సో ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అని అనుకుంటున్నాను. లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా నాకు కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఇన్ టుడేస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.